ఇంటి మీద బాగుండి పడిపోయినా సార్. 5వ తేదీ నాడు రేతులు ఉరుములు మెరుపులు వచ్చి రాళ్ళబడి అధికారులకి ఫోన్ చేసి రోడ్డు ధర్నా చేసి ఏం చేసినా ఎవరు తెచ్చుకోలేదు. ఇల్లు మాను మళ్ళీ పడిపోయినాయి. మా ఇల్లే కూలిపోయింది. పరిస్థితిలో ఉన్నాము. మేము పక్కన కాపులు చేస్తున్నాము. మీరు దయచేసి దీన్ని చూడాలి సార్. గత 5వ తేదీ నాడు కురిసిన వర్షానికి మొత్తం మాండ్లు ఉరుములు మెరుపులు గాలి వానికి మొత్తం మాండ్లు ఇరిగి ఇమ్యునేటప్ అనే ఈ ముసలోళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు ఇంట్లో. ఆ పక్క శాంతక్క వాళ్ళిద్దరు ఉంటారు. ఆ వర్షాల కారణంగా స్కూల్ మాండ్లు మొత్తము వాళ్ళ ఇళ్ళ మీద పడిపోయి సిమెంట్ సీట్లు ఇల్లు మొత్తం పగిలిపోయి అధికారులు చెప్పినా వాళ్ళు స్పందించకుండా దానికోసం ధర్నా చేస్తే సీఏ గారు హామీ ఇచ్చినాడు. సీఏ సార్ నేను వెంటనే ఆర్డీఓ గారు చెప్పి నేను క్లియర్ చేయించాను. ఆర్డీఓ గారు డిప్యూటీ తహసీల్దార్కి పంపించినారు. డిప్యూటీ తహసీల్దార్ వచ్చి కూడా చూసి వెంటనే దీన్ని తీసేయండి అని చెప్పినాడు. తీసేయినా కానీ ఎవరు అధికారికంగా నాకు ఇవ్వలేదు అని చెప్పి మేడం, స్కూల్ మేడం ఏం చేసిందంటే జయలక్ష్మి మేడమ్మ, నాకు అధికారంగా ఇచ్చేదానికి మీకు తీసేదానికి రైట్స్ లేవు, మీరు తీయొద్దని ఆమె అడ్డుకొని ఇప్పుడు తర్వాత మళ్ళీ గాలి వాన వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి మీద పడి మళ్ళీ చీట్లు పడిపోయి ఈ రోజు పడిన వర్షాలకు మళ్ళీ ఈరోజు చీట్లు పడిపోయి చాలా విపత్తుల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు నేను ముసలోళ్ళు. నేను ఎంపీటీసీగా కూడా నేను చెప్పినా కానీ ఎవరు కానీ పట్టించుకోవడం స్పందించలే. దీని వెంటనే కలెక్టర్ గారు లేదా ఆర్టీఓ గారు దీన్ని దయచించి వాళ్ళందరికీ ప్రాణహాని ఉంది. ఆ ప్రాణహాని నుంచి బయట తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ. ఇటేమో అంతా పెట్టమా తీసుకో పెట్టు 2 వీడియోలు పెట్టమా.